మత్తయి సువార్త 21. మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనను అన్ని ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగను. కాబట్టి యేసు ప్రభు మరి ఇక్కడ ఒక గ్రామంలో గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉన్నవి. వాటిని విప్పమన్నాడు. ఆయన యొద్దకు తోలుకొని రమ్మని చెప్తూ వచ్చినాడు. అప్పుడు శిష్యులు ఆ రీతిగా మరి యెరూషలేములకు సమీపంలో ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు వారు ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిద పిల్లను విప్పినారు. తర్వాత ఆయన దగ్గరికి తోలుకొని వచ్చినారు. కాబట్టి ప్రభు మరి అవి ఆయనకు కావలసి ఉన్నవని చెప్తూ వచ్చినాడు. తర్వాత ఆయన వాటిని భారవాహక పశువు పిల్లైన గాడిదను ఎక్కినాడు. ఆయన వాటిని తన వాహనంగా చేసుకుంటూ వచ్చినాడు. తర్వాత అవి అలంకరింపబడుతూ వచ్చినాయి. ఆ యొక్క యెరూషలేములో మరి దావీదు కుమారుడి జయము, ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన సర్వ జయము అని మరి ప్రభుని మరి ఘనపరిచి స్తుతించి ఆరాధించే ఆ గొప్ప సమూహంలో ఉండే ఆధిక్యత వాటికి వస్తూ వచ్చింది. అంతేకాకుండా అవి బట్టల చేత అలంకరింపబడిన ఆధిక్యత వాటికి వస్తూ వచ్చింది. ప్రభు వాటిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు వాహనంగా ఆయన్ని మోయడానికి. కాబట్టి ఆయన్ని మోసే ఆధిక్యత, బట్టల చేత అలంకరించబడిన ఆధిక్యత, కట్లను మరి కట్ల నుంచి విడుదల పొందిన ఆధిక్యత, ప్రభు దగ్గరికి తోలుకొని వచ్చిన ఆధిక్యతను పొందుతూ వచ్చినాయి. ఆ రీతిగా మనం కూడా ఈ లోకంలో మరి పాపపు కట్ల చేత కట్టబడి ఉన్నాం. అయితే ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఆయన కొరకు కావలసి ఉన్నదని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు. అంతేకాకుండా తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపి మనని ఆ కట్ల నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి విడిపించినాడు. పాపపు కట్ల నుంచి విడిపించినాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు. కట్ల నుంచి విడిపించడమే కాకుండా మనకు కూడా మరి యెరూషలేము యొక్క ఆధిక్యత, దేవుని యొక్క మందిరం యొక్క ఆధిక్యత, దేవుని ప్రజల యొక్క ఆధిక్యత, ఆరాధించే ఆధిక్యత. దేవుడు గాడిద పిల్లను ఏ రీతిగా కట్ల నుంచి విడిపించినాడు, వాటిని తన దగ్గరికి తోలుకొని ఏ విధంగా రమ్మని చెప్తూ వచ్చినాడు, మనల్ని కూడా ఈ లోకంలో కట్ల నుంచి విడిపించడమే కాకుండా మనము ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన మందిరంలో నివసించడానికి ఆయన యొద్దకు మనల్ని నడిపించినాడు. ఆయన యొద్దకి, ఆయన మందిరానికి మనల్ని నడిపిస్తూ వచ్చినాడు. మూడవది, ఆ గాడిద పిల్ల వలె మనం కూడా మరి ఆ యొక్క వస్త్రముల చేత అలంకరించబడిన ధన్యత, వస్త్రముల చేత, పరిశుద్ధ వస్త్రములు, నీతి వస్త్రములు, క్రియలు, మరి యేసుప్రభుని ధరించే ఆధిక్యత, యేసుప్రభుని మోసే ఆధిక్యత, యేసుప్రభుకు వాహనంగా కలిగి ఉండే ఆధిక్యత. కాబట్టి ఇక్కడ మరి గాడిద పిల్ల మరి కట్ల చేత కట్టబడి ఉన్నవి. కట్లను నుంచి విప్పబడుతూ వచ్చినాయి. తర్వాత దేవుని యొద్దకు నడిపించబడుతూ వచ్చినాయి. తర్వాత దేవుణ్ణి అవి తన వస్త్రముల చేత అలంకరించబడుతూ వచ్చినాయి. దేవుణ్ణి మోసే ఆధిక్యత, దేవుని ధరించే ఆధిక్యత. ఆ యెరూషలేములో దేవుణ్ణి ఆ ప్రజలు దావీదు కుమారుడి జయమని దేవుణ్ణి, ఆయన యేసు ప్రభుని ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే, స్తోత్రిస్తూ ఉంటే మరి ఆరాధనలో ఇవి కూడా పాల్గొనే గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. ఆ రీతిగా మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవుడు మనల్ని ఆ పాపం కట్ల నుంచి విడిపించినాడు. అంతేకాకుండా తన యొద్దకు, తనతో నివాసం ఉండడానికి, తన మందిరంలో నివసించడానికి, తన రాజ్యంలో నివసించడానికి
తనను ధరించుకోవడానికి, తనను అలంకరించుకోవడానికి, వాక్యం చేత అలంకరించుకోవడానికి, ప్రేమ చేత అలంకరించుకోవడానికి, సత్క్రియల చేత అలంకరించుకోవడానికి, యేసుప్రభుని ధరించుకోవడానికి, దేవుడు యేసుప్రభుని మోయడానికి, ఆయన వాక్యాన్ని, ఆయన సువార్తను మోయడానికి, అనేకులకు యేసుప్రభుని మరి వాక్యాన్ని మోసుకొని, సువార్తను మోసుకొని, యేసుప్రభును ప్రకటించి, యేసుప్రభు యొక్క మందిరానికి, ఇంటికి, రాజ్యానికి అనేకుల్ని నడిపించడానికి మనకు ఆధిక్యత ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన అంత గొప్ప ఆధిక్యత ఇస్తూ వచ్చినాడు. ఆయన సాత్వికుడైనాడు, దీనుడైనాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను మరి భారవాహక పశుపిలైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. కాబట్టి ఆయన సాత్వికుడైతూ వచ్చినాడు, దీనుడైతూ వచ్చినాడు, గాడిదను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు, గాడిద పిల్లను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు, వాటి కట్టల నుంచి విడిపిస్తూ వచ్చినాడు, వాటిని తన యొద్దకు వచ్చి ఆధిక్యత తోలుకొని రమ్మని చెప్తూ వచ్చినాడు. కట్టబడి ఉన్న వాటిని విడిపించడం కాకుండా తన యొద్దకు రావడానికి గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. అంతేకాకుండా అవి వస్త్రముల చేత అలంకరించబడే ధన్యత ఇచ్చినాడు. అంతేకాకుండా ఆయన్ను మోసే ధన్యత, అంతేకాకుండా యెరూషలేములో ఆరాధన, దేవుణ్ణి స్తుతించడము, దావీదు మరి కుమారుడికి జయం జయమనే ఆ యొక్క గొప్ప మంచి స్వరము, ఆరాధన, ఆ దేవుని స్తుతించి ఆ గుంపులో ఉండడానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ లోకంలో కట్టబడి ఉన్న మనల్ని విడిపించినాడు. తనకు కావాల్సి ఉన్నదని దేవుడు మనకు తనను ప్రజలుగా, రాజులుగా, తన సొత్తుగా, తన సంఘంగా చేస్తూ వచ్చినాడు, తనకు రాజ్యంగా చేస్తూ వచ్చినాడు, యాజకులుగా చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా తనను ధరించే ఆధిక్యత, వాక్యాన్ని ధరించే ఆధిక్యత, అంటే ఆయన ధరించే వాక్యత, యేసుప్రభుడు కలిగి ఉండే ఆధిక్యత, యేసుప్రభుని ధరించుకొని ఆయన కలిగి ఉండి ఆయన ప్రేమను, ఆయన క్రియలను, ఆయన మంచితనాన్ని మనం కలిగి ఉండి ఆయన వాక్యాన్ని మోసుకొని పోయి అనేకుల్ని ప్రకటించే ఘనత ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా యేసు ప్రభుని ధరించుకొని, ఆయన వాక్యాన్ని ధరించుకొని, ఆయన రాజ్య భారాన్ని, ఆయన సువార్త భారాన్ని, అనుజనుల రక్షణ భారాన్ని, కుటుంబ భారాన్ని, స్నేహితుల భారాన్ని, ఆ భారాన్ని మోసి, ఆయనను మనం మోసి ఆయనను అనేకులకు ప్రకటింపజేసి, తెలియజేసి అనేకుల్ని ఈ యొక్క దావీదు కుమారుని జయమనే ఆరాధించే ధన్యత, అనేకులను కట్టల నుంచి విప్పబడే అనుభవము, అనేకులు దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా, దేవుని సంఘంగా అయ్యే గొప్ప ఆధిక్యత మనం ఇతరులకు మరి అటు అనుభవంలోనికి మనం కూడా నడిపించబద్ధులమై ఉన్నాం. యేసు ప్రభు ఆ గాడిద పిల్లకి ఎట్లా ఆధిక్యత ఇచ్చినాడు, మనకు కూడా ఆధిక్యత ఇచ్చినాడు. యేసు ప్రభు ఆ గాడిద పిల్లను కట్టల నుంచి విడిపించినాడు, తన కొరకు మరి ఆయన కోరుకున్నాడు, తనకు కావాల్సి ఉన్నదని. అంతేకాకుండా వాటిని అలంకరింపజేసినాడు, వాటిని తనకు వాహనంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు, ఆ గొప్ప ఆధిక్యత ఇస్తూ వచ్చినాడు. అదే రీతిగా మనల్ని కూడా దేవుడు పాపం కట్టల నుంచి విడిపించినాడు, మనకు తన సంఘంగా, తన ప్రజగా, తన సొత్తుగా, తన రాజ్యంగా, యాజకులుగా చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆ గాడిద పిల్ల వలె మనం కూడా ఆయనకు వాహనంగా ఆయన్ని ధరించి, ఆయన రాజ్య భారము, సువార్త భారము, మరి అనుజనుల రక్షణ భారము, ఆ భారాన్ని భరించి యేసు ప్రభు యొక్క ప్రేమను మనం కలిగి ఉండి యేసు ప్రభును మోసుకుంటూ అనేకుల దగ్గరికి యేసును మరి మోసి వాళ్ళకు ప్రకటించాలా. ఆయన సువార్తను, ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని మనం ప్రకటించి మన కొరకు ఆయన మరి తన ప్రాణం పెట్టి, తన రక్తం పెట్టి, తన శరీరం పెట్టి ఏ శిక్ష లేకుండా చేసి ఆ శిక్ష నుండి తప్పించి మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు గనుక మరి కట్టలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, బంధకాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారందరినీ దేవుని పరిచయం చేసి, దేవుని వాక్యం చెప్పి, దేవుని సువార్త చెప్పి మరి దేవుని ఇంటికి నడిపించబద్ధులమై ఉన్నాం. ఆయన మనకి ఎట్టి ఆధిక్యత ఇచ్చినాడో మనం కూడా ఆయనను కలిగి ఉండి, ఆయన్ను ధరించి, ఆయన్ని మోసుకొని పోయి అనేకులకు ఆయన్ని ప్రకటింపజేసి, అనేకులకు తెలియజేసి, అనేకులకు ఆయనను ఆరాధించే ధన్యత, ఆధిక్యత, రక్షణ పొందే ఆధిక్యత, మరి ఆయన్నే కలిగి ఉండే గొప్ప ఆధిక్యతను మనం ఇతరులకు అట్టి ఆధిక్యతను ఇవ్వబద్ధులమై ఉన్నాం. కాబట్టి మనం కూడా మరి యేసు ప్రభు వలె సాత్వికులమై, దీనులమై, మరి లోకంలో కట్టలు బంధకాల్లో ఉన్న వారి దగ్గరికి ఆయన మోసుకొని పోయి వారందరినీ కట్టల నుంచి విడిపించి దేవుని యొద్దకు, దేవుని మందిరానికి నడిపించి ఆయన ఆరాధించే గొప్ప ఆధిక్యత వారికి మనం ఇవ్వబద్ధులమై ఉన్నాం. కాబట్టి మనమే పరిశీలన చేసుకుందాము. మనం ఏ రీతిగా ఉన్నామో, మనం గాడిద ఆయన్ను మోస్తూ వచ్చింది, మనం కూడా యేసు ప్రభు వాహనంగా ఆయన్ని మోస్తూ, ఆయన భారాన్ని కలిగి, ఆయన రాజ్య భారాన్ని కలిగి, ఆయన్ని ధరించి
ఆయన్ని మోస్తూ ఆయనకు అనేకుల్ని ఆయనని మరి ప్రకటిస్తున్నామా? ఆయన మంచితనము, ఆయన ప్రేమను ప్రకటిస్తున్నామా? కట్టల నుంచి విడుతా ఉన్నామా? మనం ఏ రీతిగా ఉన్నాం? యేసుప్రభు మనల్ని కట్టల నుంచి విడిపించినాడు, మనల్ని తన యొద్దకు నడిపిస్తూ వచ్చినాడు, అంతేకాకుండా ఆరాధించే గొప్ప ఆలికత ఇస్తూ వచ్చినాడు. మనం కూడా కట్టలో ఉన్న వారిని, బంధకాల్లో ఉన్న వారిని మరి ఆ కట్టల నుంచి విడిపించి, దేవుని యొద్దకు నడిపించి, మందిరానికి నడిపించి, ఆయన ఆరాధించే గొప్ప ఆలికితలోనికి మనము ఇతరులకు కూడా ఇటు అనుభవాన్ని మరి కలిగేలా మనము యేసుప్రభుని ధరించుకొని, యేసుప్రభుని మోసుకొని, యేసుప్రభుని ప్రకటించ బద్ధులమై ఉన్నాం. ఆ రీతిగా ఉన్నామా లేదా మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.